తాడిపత్రిలో పోలీసుల తీరుపై అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత్ వెంకట్రామిరెడ్డి అన్నారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేపట్టిన నిరసన ర్యాలీని అడ్డుకున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులతో కలిసి ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. గేటు ఎదుట బైఠాయించి నిరసనలతో హోరెత్తించారు. అనంతరం ఎస్పీ వద్దకు తాడిపత్రిలో పరిస్థితుల గురించి గట్టిగా ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? రాష్ట్రంలో ఎక్కడా లేనిది తాడిపత్రిలోనే ఎందుకు పోలీసులు ఆంక్షలు పెడుతూ ఉన్నారని నిలదీశారు. మాజీ ఎమ్మెల్యేను అసలు తాడిపత్రిలోకి రానివ్వమంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. పోలీసులు పూర్తిగా జేసీకి తొత్తులుగా మారారన్నారు. మరోసారి ఇలాంటి పరిస్థితులు రానివ్వమని ఎస్పీ హామీ ఇచ్చారని, భవిష్యత్తులో పెద్దారెడ్డిని ఎప్పుడు అడ్డుకున్నా ఎస్పీ కార్యాలయం వద్దకే వచ్చి తేల్చుకుంటామని అనంత తేల్చి చెప్పారు. ఇప్పటి నుంచి ఈ రాష్ట్రంలో లోకేష్ చెప్పినట్లుగానే రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విలువ లేకపోయింది, దాన్ని చూసేవారే కూడా లేరు. కానీ అలాగే ఈరోజు అందరిపైన కూడా అక్రమ కేసులు పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కూడా భయపడించారు. ఆ పరిస్థితుల్లోనే అనంతపురం జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో పెట్టిన తాడిపత్రిలో 2 సంవత్సరాల నుంచి కూడా అక్కడ అప్రజాస్వామ్యబద్ధంగా పోలీసు రాజ్యమే నడుస్తుంది. పోలీసు వాళ్ళని ముందు పెట్టే ఈరోజు తెలుగు అధికార పార్టీ వాళ్ళు కూడా నడుపుతూ ఉన్నారు. వారు అప్రజాస్వామ్య పద్ధతిగా పోలీసు వారు తెలుగుదేశం పార్టీకి తాడిపత్రిలో తొత్తులుగా కడకు ఈ ప్రభుత్వం అనేది కూడా ఐపీఎస్ ఆఫీసర్ వేసినా కూడా వారితో సహా కూడా అందరు కూడా తెలుగుదేశం పార్టీకి ఆ నాయకులకు తొత్తులుగా వివరిస్తున్నారు. తాడిపత్రిలో ఒక్కటి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒకటి కూడా జరిగిన లేదు. ఒక ధర్నా లేదు, ఒక నిరసన లేదు, ఎంఆర్ఓ దగ్గర పోకూడదు, లాస్ట్కు మాజీ శాసనసభ్యుడు కూడా అక్కడ కూడా ఉండదు అనేటట్టు కూడా ఈరోజు కూడా వివరిస్తున్న విషయాన్ని కూడా చేస్తాం. దానికి నిరసనగా ఈరోజు తాడిపత్రి నియోజకవర్గం వాళ్ళే అమీ తెలుసుకోవడానికి డిపార్ట్మెంట్, ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ వల్లే వాళ్ళు అక్కడ ఈ అరాచకాలన్నీ కూడా చేస్తాను. అందుకోసం డిపార్ట్మెంట్తోనే ఎస్పీ గారితోనే డీజీపీ డిఐజీ గారితోనే తేల్చుకోవాలని చెప్పేసి ఈరోజు ఏమైనా అష్యూర్ ఇచ్చారు. ఇంకా భవిష్యత్తులో జరగదని, జరిగితే మళ్ళీ కూడా ఎస్పీ ఆఫీస్ ముందుకే వస్తామని కూడా హెచ్చరించడం కూడా జరిగింది.